మహిమపరుద్దాం. ఇంతమందిలో చాలా మంది ఉన్నారు రోషం కలిగిన వాళ్ళు. శబాష్. చాలా మంది విని వదిలేస్తారు, కానీ కొంతమంది విని వదిలేరు. రోషం కలిగి దేవుని మాటల్ని పట్టుదలతో పట్టుకుంటారు. వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. ఏయ్ నీ అంతు తేలుసాడు ఏడ్చాబా, నాకు ఏ సైజాలే వెళ్ళేస్తావు, నేను ఏడ్చాబా, నువ్వు వెళ్ళేసేది ఏంద్రా పిచ్చోడా, ఎప్పుడు నేను వెళ్ళేసా నేను బాప్తిసమని బా. చచ్చిపోతే కబరస్థాన్లోకి రానియని జాగ్రత్త. నువ్వు కబరస్థాన్లో రానిపోతే ప్లేస్ లేదు. నువ్వు చస్తే మేము ఎవరు రావు. ఓరి పిచ్చోడపో. మా సంఘం 50,000 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 50,000 మంది. ఇంకా చెబితే చుట్టూ రాష్ట్రం మొత్తంలో ఉన్న బిడ్డలందరినీ రమ్మన్నా వస్తారు. ఓ పిలిపిస్తే 1,00,000 మంది అని వస్తారు నీ ఓపుకుంటే. నాకెవరు లేరేంది? సంఘం ఉంది. నాకెవరు లేరేంది? యేసయ్య ఉన్నాడు. ఎవరిని దేనిని లక్ష్య పెట్ట, నా యేసు చాలు నాకు, రైట్ అని మంచి తీర్మానంతో అనేక మంది బిడ్డలు ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చేసారు, ముందుకు వచ్చేసారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు చెప్తాను వినండి. రక్షణ పొందడానికి తెగింపు అవసరం అని చెప్పాను. దేవుడు రక్షణ పొందడానికే కాదు పిలుస్తుంది, రక్షణ పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి బిడ్డల్ని తన సేవ కూడా పిలుస్తున్నాడు. కొంతమందిని ప్రత్యేకంగా దర్శించి కొంతమందితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. నీవు నా పని చేయాలి, నీవు నా పరిచర్య చేయాలి అని మాట్లాడుతున్నాడు. కొంతమంది మారు మనసు పొందారు, బాప్తీసం పొందారు, దేవుని బిడ్డలు అయ్యారు, కానీ సేవకు రమ్మంటే మాత్రం భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్న మాటలే కాదు, బలాత్కారులే దాన్ని కట్టగలుగుతారు. హల్లెలూయా. ఎవరు? బలాత్కారులే పట్టగలుగుతారు, బలాత్కారులే ఆక్రమించగలరు, బలాత్కారులే దాన్ని కట్టగలవారై ఉంటారు. అంటే ఇక్కడ తెగింపు అవసరం. దేవుని సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు కూడా మళ్ళా ఇదే ఎదురవుద్ది. అప్పులు ఎదురవుతాయి కొంతమందికి, కుటుంబ బాధ్యతలు ఎదురవుతాయి కొంతమందికి. కొంతమందికి అన్న మారు మనసు పొంది బాప్తీసం అంటే పొందుతాను, కానీ వామ్మో సేవ అంటే ఏందన్నా? సేవ అంటే మాదిరికరమైన జీవితం. ఎక్కడా ఒక తప్పు ఉండకూడదు, ఎక్కడా ఒక మచ్చ ఉండకూడదు. అమ్మో అంత సాహసం నా వల్ల కాదన్నా అంటే మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కొంతమందితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కొంతమందితో గతంలో మాట్లాడాడు, మళ్ళా దర్శిస్తానే ఉన్నాడు. నీవు నా పరిచర్య చేయాలి, నీవు నా సేవ చేయాలి అని. అది ఎవరితో మాట్లాడాడో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా కొంతమంది పిరికితనంతో వెనకడుగేస్తూ ఉన్నారు. కొంతమంది తమకు జ్ఞానము లేదని భయపడుతున్నారు. కొంతమంది తమకు అంత చదువు లేదు, అంత విజ్ఞానం లేదు, ఇంగ్లీష్ రాదని భయపడుతున్నారు. కొంతమంది తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదని భయం. ఇంగ్లీష్ ఎవడికి కావాలి? ఇంగ్లీష్ వాళ్ళకి కావాలి. తెలుగు వాడికి ఏం కావాలి? తెలుగు కావాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేనేమో అని భయపడి సేవకు వెనక్కి తగ్గారు. నా దేవుడు నాతో అన్నది ఏంటో తెలుసా? రేయ్ తెగించాలిరా, షాలేము రాజా తెగించాలి రాజా, నువ్వు తెగించాలి. ఏందయ్యా తెగించేది? అన్ని అప్పులు, ఉండే ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని ఉన్నావు. ఏంది తెగించేది? రేపు నిన్నే అంటారు వచ్చి మాట. అంటే భూమి మీద పట్టడు అన్నం పెడతానని నమ్మలేనోడివి, బంధకాలు తీసేస్తానని నమ్మలేనోడివి, నువ్వు ఏం విశ్వాసివి? నీ భక్తి ఏం భక్తిరా?
అటగాలే కానీ వ్యాపారం పెట్టా, బాగా ఆశీర్వదించు. నేను చెయ్యను కానీ 10 మంది పాస్టర్లకు సాయం చేస్తా. దేవుడికి సలహాలు మనం. దేవునికి స్తోత్రం. ఎవరికి? యేసయ్యకి సలహాలు. దొరక్క ఒక మంచి వ్యాపారం దొరికింది, కాస్త లైన్గా ఉంది, ఇంకా ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించే కొద్దీ 10 మంది 20 మంది ఎంతమందికైనా సేవకులకి నేను హెల్ప్ చేస్తా, అంతేగాని నేను మాత్రం సేవ చేయను, నీకు దండం పెడతా అని తప్పించుకున్నా. ఎందుకంటే సేవకుడికి ఉండే బాధలు నాకు తెలుసు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడే సేవకుల అగచాట్లు నాకు తెలుసు. అందుకని నేను సేవ చేయడానికి సాహసం చేయలే. చాలాసార్లు మీకు చెప్పా, నవ్వు పుట్టించే మాటలు. అయ్యగారు తెల్లటి బట్టలు వేసుకొని తిరిగాడు అనుకో, ఆయనకి ఏం కర్మ? వండని కూడు, వడకని గుడ్డ. మనం కష్టపడి తీసుకొచ్చేస్తుంటే తెల్లటి ఇస్త్రీ బట్టలు వేసి తిరుగుతాడు, ఆయనకి ఏం కర్మ అంట. అలాగని రంగు గొడ్డలు వేసుకొని తిరిగాడు అనుకో, పాస్టర్కే లోకాశాలు చావలా. పాస్టర్కే లోకాశ. అతనికి ఎందుకండి కలర్ఫుల్ డ్రెస్సులు? ఎందుకు అతనికి? కలర్ వేసుకుంటేనేమో అతనికి ఏం బాధ అంటివి, రంగు బట్టలు వేసుకుంటేనేమో లోకాశాలు చావలేదండి. ఏం బట్టలు వేసుకోవాలా? ఏమండి, గంటసేపు ప్రసంగం, గంటన్నరసేపు ప్రసంగం చేశాడు అనుకో, గాలి తోలినట్టేనమ్మా. అప్పుడు పాడు లేదు, కూర్చున్న వాళ్ళు నడువులు నొప్పులు పడతాయి, ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అనుకోను కూడా అనుకోడు, చెబుతానే ఉంటాడు అంటారు. అరగంటలో వాక్యం ముగించాడు అనుకో, ఇదేందమ్మా ఉడిక్కిని ముగించాడు, మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు. గంటన్నర చెబితేనేమో ఒక గోలాయ, అరగంట చెబితేనే ఏమి రాదంటివి. ఇప్పుడు ఏం చేయాలా? సైకిలో కాలినడకనో తిరిగి సేవ చేస్తున్నాడు అనుకో, పాస్టర్ గారు ఆ సైకిల్ వేసుకోనో కాలినడకనో ఆ బ్యాగు సంఖలో పెట్టుకొని తిరిగి సేవ చేస్తున్నాడు అనుకో, ఎక్కడెక్కడ పాస్టర్లు అందరూ ఆంతుని దీవించబడుతుంటే మన అయ్యగారి దరిద్రం ఏంది? ఎప్పుడు ఆంతుని తిరుగుతూ ఉంటాడు రోడ్లు, అంటే ఆ సైకిల్ వేసుకొని ఆ కాలినడకని తిరుగుతూ అడుక్కునే వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఏంది మంచోళ్ళని దేవుడు ఎందుకు దీవించలే? ఇంకొక ఆమె ఎట్టున్నారండి, ఏదో ఉంటుంది కథ. మంచి బుద్ధులు మంచి గుణాలు ఉంటే ఎందుకు దీవించడం? అదొక పుల్లపోటు మళ్ళీ. అలాగని ఆ బైకో ఆ కారో వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, వాళ్ళకి పైనుంచి వస్తాయి, యాడ్ నుంచి. ఏమంటే కాలినడకం తిరిగితేనేమో దరిద్రుడు మంచోడు కాదు, మంచి బుద్ధులు కాదు, అందుకే అడుక్కునేటట్టు ఉన్నాడంటివి. కారు వేసుకొని తిరుగుతుంటేనే వీళ్ళకి పైనుంచి వస్తే వీళ్ళకి పెద్ద కలెక్షన్లు ఉంటాయంటవి. ఇప్పుడు ఎట్ట తిరగాల చూడు, అంతా సావే. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని బైబిల్లో ఉంది కదని దైవజనుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆనందంగా తిరుగుతాడు. ఆనందంగా తిరుగుతున్నాడు అనుకో, ఒక ఉంటుంది, అమ్మాయ అసలు మన పాస్టర్కి సిలువ భారం ఉండదు, ఎప్పుడు ఇట్లిచ్చుకుంటా తిరుగుతాడు. ఏంది అసలు ఆ ముఖంలో వేదన కనపడదు, సిలువ భారం కనపడదు, దుఃఖం కనపడదు. అసలు ఏంది అసలు ఆయన ఇగిలించుకుంటే అనుకుంటే తిరుగుతాడు. ఏంది అంటే ఆయనకేం బాధలే అమ్మా, ఏడాడ కష్టాలన్నీ మనం పడి తెచ్చేస్తున్నాం, తింటున్నాడు, తిరుగు ఇగిలిచ్చక ఏం చేస్తాడు? ఏంది ఇట్టన్నారు కదా అని బాధపడి విషన్న వదనంతో దుఃఖముఖుడై తిరుగుతున్నాడు అనుకో, ఇంకొక ఉంటుంది, అమ్మాయ దేవుడి సేవకుడు అనేవాడి ముఖం కళాకాంతిగా ఉండాలి, కానీ అయ్యగారి ముఖాన్ని పుట్టేడు ఏడుపు ఉంటే అట్టంటోడు మన ఎత్తిని చేయబెడితే మనం ఏమన్నా బాగుపడతాం? అస్సలు ఏమన్నా బాగుపడతాం? నేను రానమ్మా ఆడికే, పొరపాటును కూడా నేను రాను. ఆయన ముఖం ఎప్పుడన్నా చూడు, ఏడుపు కొట్టు ముఖం. ఇప్పుడు 4-5 రకాలు కాదు, ఇన్ని ఉన్నాయి. మీరు ఇంటే అయ్యగారు ఇడి తిరిగినా సావే, ఇడి తిరిగినా సావే. ఇన్ని బాధలు అవసరమా మనకి?
మనం ఒకడు మాట పడేవాళ్ళం కాదు. కాబట్టి మనకొద్దు సేవ. మంచి కానీ చెడ్డ కానీ దాని వాళ్ళు దానికి ఉంటారు, మనం పనికిరాం అని ఫిక్స్ అయిపోయా. దేవుడు మళ్ళీ 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 దర్శించి మాట్లాడుతుంటే మొరాయించా. చివరికి దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. మరి మామూలుగా మాటినంగా బెత్తం వాడకపోతే లైన్లోకి రాదు బతుకు. వ్యాపారం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యాపారం బాగుంది, లాభం బాగుంది, లాభం బాగుంది అని ఎగురుతుంటే లాభం ఒక్కరోజు గోబలోకి వచ్చింది. లాభం గోబలోకి వచ్చింది. అయ్యా ఇదేందని ఆయన అసలుకి అప్పుల పాలై ఉండి కాస్త లైన్ కుదిరిందని ఇంత నష్టం వచ్చింది ఏంది ప్రభు అని కూర్చుంటే ఇది చాలా ఇంకేమన్నా కావాలా? సరిపోయింది ప్రభు, ఇంక రా. మరి నిజంగా నేను దేవుడికి లోబడి రాకపోతే ఎన్ని ఆత్మలు నష్టపోయేవాడిని అండి, ఎన్ని జీవితాలు లాస్ అయిపోయేవాడిని. సోదరుడా, పిలిచినవాడు యేసయ్య, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే తప్పకుండా దీవిస్తాడు, వాడుకుంటాడు, వాడుకుంటాడు, వాడుకుంటాడు.